అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు కథ చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. సోమేశ్వరాపురములో సాంబయ్య ఒక చిన్నపాటి రైతు. చిన్నతనము నుండి తండ్రి వద్ద వ్యవసాయము, తాతగారి వద్ద వైద్యం కూడా నేర్చుకున్నాడు. ఎవరికైనా ఏదన్నా అనారోగ్యమైతే సాంబయ్య వద్దకే వచ్చేవారు. ఆ మారుమూల గ్రామంలో ఏ విధమైన వైద్య సౌకర్యము లేదు. అయితే సాంబయ్య ఎవరి వద్ద కూడా చిల్లుగాని తీసుకునేవాడు కాదు. వైద్యము ప్రాణాలను కాపాడును, కానీ నేను ధనము సంపాదించను కాదు అని వాళ్ళ తాతగారు చెప్పిన మాట ఆయన పోయిన తర్వాత కూడా పాటించడం తప్పలేదు సాంబయ్య. అందరూ సాంబయ్యను దేవునిలా భావించి గౌరవించేవారు. ఒకమారు పొలానికి ఎరువులు కొనవలసి వచ్చి కాలినడకన ఒంటరిగా బయలుదేరాడు. సాంబయ్య సోమేశ్వరాపురం నుంచి పట్టణానికి వెళ్ళాలంటే ఒక చిట్టడివి దాటాలి. అక్కడ క్రూర మృగాలతో పాటు దొంగల భయమూ ఉంది. అందుకే రైతులు 10 మంది వరకు కలిసి వెళ్ళేవారు. ఊరివారికి వైద్య సేవలో ఉండి మిగతా వారితో పాటుగా వెళ్ళడానికి సాంబయ్యకు కుదరలేదు. అందుకే ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది. ఎరువులు కొనడానికి కావలసిన డబ్బు నడుముకు కట్టుకొని, మందుల సంచి భుజానికి తలిగించుకొని, తనకు వచ్చిన గాయత్రి మంత్రము జపించుకుంటూ నడక సాగించాడు. అడవి మధ్యకు వచ్చేసరికి దొంగలు దాడి చేశారు. ఏమోయ్, నీ దగ్గరున్న సొమ్మక్కడ పెట్టు, మాకు మనసైతే వదులుతాము, లేకపోతే నీవు చదువుతున్న ఆ మంత్రము చివరిసారిగా చదువుకో అంటూ అతడి వీపు మీద దుడ్డుకర్రతో కొట్టాడు దొంగల నాయకుడు. ఆ దెబ్బకు సాంబయ్య కింద పడ్డాడు. మోచేతికి నడుముకు దెబ్బ తగిలింది. ఇంతలో ఏమైందో ఏమో, అబ్బా అంటూ కింద పడిపోయాడు దొంగల నాయకుడు. నోట్లో నుంచి నురగరాసాగింది. సాంబయ్య మెల్లగా ఓపిక తెచ్చుకొని, నా మందుల సంచి ఇవ్వండి, మీ నాయకుణ్ణి పాము తాకింది, కింద పడ్డ ఆ మూలికలు పొడులు ఏరి తెచ్చివ్వండి, నేను వైద్యం చేస్తాను అంటూ లేచి కూర్చున్నాడు. సాంబయ్య చేతి నుంచి రక్తం కారుతూనే ఉంది. దొంగలు ఆ మూలికలు పొడులున్న పొట్లాలు ఏరి తెచ్చి సాంబయ్యకిచ్చారు. సాంబయ్య తన వద్ద మందు మూలికలతో వెంటనే ఆ దొంగల నాయకునికి చికిత్స చేశాడు. ఆ తర్వాత తన గాయాలకు మందు రాసుకున్నాడు. రక్తం కారుచున్న చోట కట్టుకున్నాడు. అరగంటలో దొంగల నాయకుడు లేచి కూర్చున్నాడు. సాంబయ్య కాళ్ళు పట్టుకొని, క్షమించు దేవరా, నీ ప్రాణం తీయాలనుకున్నా, నా పానము కాచావు, నీ మేలు మరువను, ఏం కావాలో చెప్పుదొరా, ప్రమాణం చేస్తున్నా అన్నాడు. దానికి సాంబయ్య, దొంగల దొరా, నీవు చేసే పని మంచిదేనా ఆలోచించు, అంతా ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము నీవు వారిని కొట్టి చంపి దోచుకుంటున్నావు. మీ అందరి ఒంట్లో శక్తి ఉంది. అడవిలో దొరికే ఎన్నో మందుమూలికలు, కంకుడుకాయలు, పండ్లు ఫలాలు అమ్ముకొని ఎంత సంపాదించుకోవచ్చో మీకు తెలియదా? రక్షక భటులకు మనుషులకు భయపడుతూ చాటు బ్రతుకులు ఎంతకాలం బతుకుతారు? హాయిగా శ్రమ చేసి సంపాదించుకుంటే ఎంత ధైర్యంగా బతుకొచ్చు ఆలోచించండి. నాది వైద్య వృత్తి. ప్రాణాలు కాపాడడమే తప్ప ప్రాణాలు తీయడం నా పని కాదు. నాకు వైద్యం తెలుసు. నీకు మందేయకపోతే ఏమయ్యేది? నాయక, మీ వృత్తి మానుకొని కష్టపడి శ్రమతో సంపాదించిన సొమ్ముతో హాయిగా మాలాగా ఊర్లో అందరితో కలిసి జీవించండి, చాటుమాటు బతుకులు మానండి అని చెప్పాడు. దానికి దొంగల నాయకుడు, సోమయ్య, దొంగతనం మానేస్తాను దొరా, నీవు చెప్పినట్టే చేస్తాము అని ప్రమాణం చేసి కష్టపడి బతకడం నేర్చుకున్నారు అంతా. మానవత్వం ఎంతటి వారినైనా
మంచిగా మార్చేస్తుంది. కథ పేరు మానవత్వం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. రెండవ కథ. ఆ రోజు ఎర్రటి ఎండ, వేసవికాలము. చెట్ల నీడను చూసుకుంటూ మెల్లిగా నడుస్తున్న ప్రతిభకు చాలా దాహంగా ఉంది. తెచ్చుకున్న బాటిల్ నీళ్ళు అయిపోయాయి. ప్రతిభ యూనివర్సిటీలో పీజీ చదువుతుంది. డిగ్రీ సెలవుల్లో పెళ్ళయింది. కానీ తన ఇంట్రెస్టుతో పీజీ చదువుతానంటే తన అత్తవాళ్ళు సరే అన్నారు. మధ్యతరగతిలో పుట్టిన ప్రతిభకు ఖర్చుల విలువ తెలుసు. అందుకనే ప్రతిరోజు ఆటో తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళి రావాలంటే కుదిరే పని కాదు. యూనివర్సిటీకి ప్రొద్దున్నే వెళ్ళేది ప్రతిభ. సాయంత్రం దాకా క్లాసులు ఉండేవి. ఒక్కోసారి మధ్యాహ్నమే క్లాసులు అయిపోయేవి. అందున ప్రతిభకు మొన్ననే డాక్టర్ గారు గర్భవతి అని చెప్పారు. సరే, ఎలాగైనా పీజీ పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో యూనివర్సిటీ వెళ్ళసాగింది ప్రతిభ. ఆ రోజు తనకు అసలు ఏమీ తినాలనిపించలేదు. అది కాక క్లాసులు మధ్యాహ్నమే పూర్తయ్యాయి. బస్ స్టాప్లో చాలాసేపు బస్సు గురించి నిలబడింది ప్రతిభ. 1 గంట నిలబడిన తర్వాత కూడా బస్సులు రాకపోవడంతో కొద్ది దూరము మరొక స్టాప్ వరకు నడుద్దామని బయలుదేరింది. నడుస్తూ ఉంటే ఏమీ తిననందున కడుపులో తింపడం ప్రారంభించింది. అక్కడక్కడా చెట్లు ఉండడంతో మెల్లిగా నడుస్తూ నీడ ఉన్న దగ్గర ఆగుతూ నడవసాగింది. దానికి తోడు దాహం వేయసాగింది. ఎక్కడా షాపు కానీ నీళ్లు దొరికే వసతి కానీ కనిపించలేదు. తల పైకెత్తి చూస్తే పగటి ఎర్రటి ఎండ కళ్ళు తిరిగేటట్లుగా అనిపించింది. పడిపోతుందేమోనని తను అనుకొని అలాగా రోడ్డుపై కూర్చుండిపోయింది ప్రతిభ. తల మోకాళ్ళ మీద పెట్టుకుంది. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. అప్పుడే ఒక అతను, వృద్ధుడు, చిన్న నీళ్ళ బాటిల్తో వచ్చి, ఏమ్మా, ఒంట్లో బాగలేదా అని అడిగాడు. తలెత్తి పైకి చూసింది ప్రతిభ. అవును అన్నట్లుగా తలాడించింది. ఈ మంచినీళ్ళు తీసుకో అమ్మా అన్నాడు. అమృతంలాగా అనిపించి వెంటనే బాటిల్ తీసుకొని సగం బాటిల్ వరకు నీళ్లు తాగేసింది. కొన్ని నీళ్లతో ముఖం తడి చేసుకుంది. ఏమ్మా, ఇలాంటప్పుడు ఏమైనా తినడానికి బ్యాగ్లో పెట్టుకోవాలమ్మా. ఇక్కడ ఏమైనా కొనుక్కోవడానికి ఈ దారిలో షాపులు ఉండవని తెలుసు కదా అని తన దగ్గరున్న ఏవో స్నాక్స్ ఇచ్చాడు. కొంచెం తిన్న తర్వాత కొంచెము తేరుకుంది ప్రతిభ. నేను బస్సు గురించి వెయిట్ చేస్తున్నానమ్మా అన్నాడు. అతని మాటలు ఎక్కడో దూరం నుంచి వింటున్నట్లుగా అనిపించింది ప్రతిభకు. అప్పుడు అనిపించింది ఇదంతా సరిగ్గా తాను తినకపోవడమే కారణమో అని. నువ్వు బస్సు గురించే వెయిట్ చేస్తున్నావా అని అడిగాడు. అవునన్నట్టు తలాడించింది. అదిగో 4 అడుగులు వేస్తే అదే బస్ స్టాపు అన్నాడు. కొద్దిసేపు కాగానే ఒక బస్సు పూర్తిగా మనుషులతో నిండి రావడం చూశారు ఇద్దరు. నేను ఆ బస్సు ఎక్కాలి అన్నది ఆ ముసలాయనతో సన్నని గొంతుతో. కష్టపడి ఎక్కాలి. అసలు ఆ డ్రైవర్ ఆపుతాడో లేదో అన్నాడు. ముసలతను చెయ్యి ఊపాడు బస్సును ఆపుమని. వారిద్దరి ముందు బస్సు వచ్చి ఆగింది. వారిద్దరి ముందు బస్సులోని వాళ్ళు, ఈరోజు ఏదో స్ట్రైక్ జరుగుతుంది, ఇంకా బస్సులు ఈ రూట్లో రావడం లేదు, ఎక్కాలనుకుంటే ఎక్కండి అన్నారు. ఓ 10 మంది దాకా జనాలు క్రిందికి దిగి వీరిద్దరికీ చోటు ఇచ్చారు. బస్సు అంతా జనముతో నిండిపోయింది. ఎలాగో ప్రతిభ, ఆ ముసలతను కష్టపడి బస్సు ఎక్కారు. ఎంతో దీనంగా ఉన్న ప్రతిభను చూసి సీట్ల మీద కూర్చున్న దృఢమైన యువకులు ఒక్కరైనా లేచి సీట్ను ఇవ్వలేదు. కొన్ని సీట్లు స్త్రీలకు కేటాయించినా చక్కగా పురుషులంతా ఆ సీట్ల మీద దర్జాగా కూర్చున్నారు. అప్పుడిక ఆ ముసలతను
ఆ యువకుల మీద అరిచాడు. మీకు ఏమైనా బుద్ధి ఉందా? ఒక స్త్రీ ఇంత దీనస్థితిలో ఉంటే ఒక్కరైనా లేచి సీటు ఇవ్వరా? ఇదేనా మానవత్వం? మీ చెల్లెలో, అక్కలో లేదా అమ్మలో ఉంటే ఇలాగే చేస్తారా? ఈ అమ్మాయి స్థితి చూస్తూ ఉంటే గర్భవతిలా ఉంది. ఏది ఏమైనా ఒక అమ్మాయికి సీటు ఇవ్వలేరా? అని వెంటనే కొంతమంది లేచి ప్రతిభను కూర్చోమ్మన్నారు. తన స్టాపు వచ్చినప్పుడు తనని చెప్పుమని కళ్ళు మూసుకుంది. తన స్టాపు రాగానే దిగి వెంటనే అక్కడి నుండి ఎలాగో అలా ఇల్లు చేరింది. తనను అలా ఆదుకున్న ఆ ముసలతను ఎవరో అతనికి తాను కనీసం థ్యాంక్స్ అయినా చెప్పనందుకు బాధపడింది ప్రతిభ. ప్రతిభ కళ్ళు చెమర్చాయి. అతనిని దేవునిలా భావించి మనస్సులో కృతజ్ఞతలు సమర్పించుకుంది. ఇలాంటి వాళ్ళ వల్లనే మానవత్వం ఇంకా ఈ ప్రపంచంలో నిలిచి ఉంది అని అనుకుంది ప్రతిభ. కథ నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.